పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వారికి, చూస్తున్న వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధనలోను కీర్తనలోను ప్రభు ఉన్నారు. ఈ సమయంలో వాక్యంలోనికి వెళదాం. మన సంఘము కొరకే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి సంఘ వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనాన్ని చదవగలిగిన వాళ్ళు చదివి వినిపించండి. మన వాక్యానికి జ్ఞాపకం చేసుకోండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి ఆమె నీకు ఆలోచన చెప్పారు. హల్లెలూయా. ఇది కొన్ని వారాలుగా దేవుడు, అనగా 3 వారాలుగా దేవుడు, ఇది 3వ వారం. ఈ 3 వారాల నుండి, అంటే 2 వారాల నుండి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ సంఘ వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తూ వస్తున్నాడు. స్తోత్ర. అయితే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించదు. అయితే చివరి మాటలు నేను మీకు తెలియజేస్తా ఉన్నా. బోధ చేయువాడు మన దేవుడు. స్తోత్ర. అయితే పరిశుద్ధ లేఖనాలలో 4 బోధకులు ఉన్నారు అని నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకరు తండ్రి అయినటువంటి దేవుడే మనకి మంచి బోధకుడు. 2 యేసుక్రీస్తు ప్రభుల వారే మనకి మంచి బోధకుడు. 3 పరిశుద్ధాత్మ దేవుడు మనకి మంచి బోధకుడు. ఈ 3 బోధకుల గురించి చక్కగా తేటగా వాక్యాధారాలతో మనం కొన్ని విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు మనం నేర్చుకున్నాం. స్తోత్ర. హల్లెలూయా. ఈ రోజున 4వ బోధకులు ఎవరు అంటే అపోస్తులు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరంట 4వ వారు? అపోస్తులు. యేసుక్రీస్తు అప్పగించబడినటువంటి పరిచర్యను ఈ లోకములో దేవుని కొరకు, సత్యదేవుని కొరకు, నిజదేవుని కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన రాకడ కొరకు నిలబడి బోధించేవారే అపోస్తుల యొక్క పరిచర్య. అప్పగించబడిన పరిచర్యను తుది వరకు, అంటే చివరి వరకు ముగించి, ఏమండి, ప్రాణములు తెగించి ఆ ఉపదేశములను కాపాడి బోధించేవారే ఎవరండి? అపోస్తులు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అపోస్తులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత నిర్ణయించబడిన వారు. ఆ అపోస్తుల పరిచర్యలోనే మనం ఉన్నాం. హల్లెలూయా. ఏ పరిచర్య అండి? అపోస్తుల యొక్క పరిచర్యలోనే మనం ఉన్నాము. అందుకే అంటాడు ఆ యోహాను భక్తుడు అంటాడు, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు అంటాడు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మేమేమి చూసితిమో, మేము ఏది విన్నామో, ఏది తాకితిమో దాన్నే మేము ప్రకటిస్తున్నాం అని అంటాడు. ఆ మాట చదివేసి తదుపరి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. అదుగండి, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది ఇంటిమో, ఏది కనులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకినివో అది మీకు తెలియజేయుటకు యేసుక్రీస్తు అప్పగించబడిన ఆ బోధను మేము ప్రకటిస్తున్నాము అని అంటున్నారు అపోస్తులు. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తుల పరిచర్య ఏమిటంటే స్వస్థతలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే పరిచర్య కాదు. హల్లెలూయా. మరే పరిచర్య? రాకడను గురించినటువంటి ప్రత్యక్షతలను పొంది
ప్రభు వారికి ఏదైతే అందించాడో అప్పగించాడో ఆ పరిచర్యను అయ్యండి దివ్యంగా ఏ మొహమాటము లేకుండా ఖండింపుతో అంటే గద్దింపుతో బోధించేదే రాకడ యొక్క పరిచర్య. హల్లెలూయా. వజ్జగించి అంటే జ్వాలపాడి బోధించేది కాదు అపోస్తుల యొక్క పరిచర్య. వారు ఖండించి ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా బోధించేదే అపోస్తుల యొక్క పరిచర్య. ఆ తదుపరి దేవుడు అద్భుతాలు చేస్తాడు. వారు ప్రభు అప్పగించబడినటువంటి ఆ ఉపదేశాన్ని, ఆ బోధను వారు ప్రాణం ఉన్నంత వరకు పోరాడి కాపాడి బోధించేదే అపోస్తుల యొక్క పరిచర్య. అనగా రాకడ గురించి బోధించేదే అపోస్తుల యొక్క పరిచర్య. ఆ పరిచర్యలు నడుస్తున్న మనం కూడా అనేకులకు బోధకులుగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. బోధకులు నలుగురు అనుకున్నాం. ఉపోద్ఘాతంగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ నలుగురిలో ఈరోజు 4వ వ్యక్తిని కూడా మీకు పరిచయం చేశాను. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఏంటది? బోధ వినేటువంటి మనం, బోధను అంగీకరించేటువంటి మనం ఎలా ఉండాలి? స్తోత్రం, హల్లెలూయా. బోధను వినే మనము, బోధను అంగీకరించేటువంటి మనం ఎలా ఉండాలి? స్తోత్రం. 2021 వరకు మనకిష్టానుసారంగా మనం బ్రతికేవేమో, మన జ్ఞానాన్ని బట్టి మనం జీవించేవేమో. అయితే నేను అంటున్నాను, 2022లో ఆ తలంపులు, ఆ ఆలోచనలు యేసునామంలో మరుగవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఈ 2022లో ప్రభు సన్నిధిలో మన జ్ఞానమును పక్కన పెట్టి దేవుని జ్ఞానం పై మనం ఆధారపడుదుముగాక. ఒక మాట చదువుతాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధి మీద ఆధారపడక, అదుగండి, నీ పూర్ణ హృదయముతో. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. మన స్వబుద్ధి మీద అంటే సొంత ఆలోచన వలన మన జీవితంలో ఏమన్నా ప్రయోజనాలు ఉంటాయండి? స్తోత్రం. అంటే దేవుని ఎరిగినటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనం సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. సొంత ఆలోచనలకి మన శిరస వహిస్తూ ఉంటాం. ఇలాగా 2021లో మన జీవితాల్లో లేకుండా పోలేదు. స్తోత్ర. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన, సొంత బుద్ధి మీద మనం చాలాసార్లు ఆధారపడ్డాం. స్తోత్ర. దాని ద్వారా మనకు పతనమే ఎదురైంది. సమస్యలు గుండానే మనం నడిచాం. బాధలే మనకు ప్రాప్తించినాయి. బలహీనతలే మనల్ని బాధించినాయి. స్తోత్రం. అంతేనా కాదా? అనేకమైనటువంటి ప్రతికూలతలు మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే స్వబుద్ధి మీద మనం ఆధారపడ్డాము అని ఆలోచించి. స్తోత్రం, స్తోత్రం. నేను అంటున్నాను, ఈ 2022వ సంవత్సరంలో సొంత ఆలోచనల మీద నువ్వు కట్టుకున్నటువంటి ప్రతిదీ కూడా, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, గృహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పని కావచ్చు, అది కొంత మట్టికే నిలుచుద్ది, అది కొంత మట్టికే నిలబడుతుంది. ఆ తర్వాత
మరలా తిరిగి కట్టలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లోనికి మారిపోద్ది. హల్లెలూయా. అంటే దేవుని ఎరిగినటువంటి మనము, చెప్పండి, బోధన వింటున్నటువంటి మనము ఎలా ఉండకూడదు, ఈ సంవత్సరంలో ఎలాగుండాలి, ఈ సంవత్సరంలో మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. సంఘ వాగ్దానాన్ని బట్టి. అయితే స్వబుద్ధి మీద ఆధారపడితే ఎంత నష్టపోతామో, స్వబుద్ధి మీద నడిస్తే ఎంత పతనానికి దారి తీయబడతామో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాం పరిశుద్ధ గ్రంథంలో. స్తోత్ర. చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన ఆగూగును తీసుకుని వచ్చి తిని, కాని నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో ఏమంటున్నాడు? యెహోవాకు జనులు శపథములు గల గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరి అని సమూయేలుతో చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు ఎవరు అంటే సౌలు. ఇశ్రాయేలీయులు రాజు కావాలి అని అనుకున్నప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజల వంశంలో ఎన్నికలేనటువంటి బెన్యామీను గోత్రాన్ని ఎన్నుకొని ఆ బెన్యామీను గోత్రంలో అందరికంటే ఎత్తరగలిగినటువంటి వ్యక్తిగాను కనబడినటువంటి సౌలుని ఏర్పాటు చేశాడు దేవుడు. వాళ్ళ కోరిక మేరకు, ఇశ్రాయేలు యొక్క ఆశ మేరకు, వారి ఆశ తీర్చడానికి ఇశ్రాయేలు ప్రజల్లో నుండే ఒక రాజుని వారి కొరకు సిద్ధపరిచారు. సిద్ధపరిచిన తర్వాత కొన్నాళ్ళు బాగానే జరిగింది ఆయన పరిపాలన. కొన్నాళ్ళు బాగానే నమ్మకంగా చేశాడు దేవునికి, ప్రజలకి. ఆ తదుపరి ఏమొచ్చిందో ఏమిటో తెలియదు కానీ మనసులో ఏం కలిగిందంటండి? మనసులో ఏం కలిగిందంట? హృదయంలో ఏం కలిగిందంట తెలుసా ఆయనకి? మనసులో ఆ తలంపుల్లో చిన్న చెడు తలంపు వచ్చేసింది. ఏంటా ఆ చెడు తలంపు అనంటే, దేవుడు అన్నాడు అమాలేకీయులు బ్రతకూడదు. అమాలేకీయులు దుష్టులు, దుర్మార్గులు, అనేకమైనటువంటి అక్రమమైన కార్యాలు చేసి అనేక మంది ప్రజలను కూడా వారు చేస్తున్న అక్రమమైన కార్యాలకి లాగుతూ ఉంటారు. అందుకనే వారి ద్వారా లోకంలో ఉన్న వారు కూడా చెడిపోతారు. వారిని సమూల నాశనం చేసేయాలి, అమాలేకీయులు బ్రతకకూడదు అని చెప్పి దేవుడు సమూయేలుతో మాట్లాడి, ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడి ఈ మాట రాజుకు చెప్పమని చెప్పాడు సౌలుకి. చెప్పగానే అంతవరకు రాజుతో చెప్పిన ప్రతి మాటలు రాజు చేస్తూ వచ్చాడు, నెరవేరుస్తూ వచ్చాడు. యుద్ధం చేయాలన్నా, ఆ ప్రజల్ని పరిపాలించే, న్యాయం చేసే విషయంలోనైనా దేవుడు చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. దేవుడు చెప్పినట్లుగా నడుస్తూ వచ్చాడు. దేవుడు ప్రకటించినట్లుగా దానికి లోబడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఏమొచ్చిందో మనకు తెలియదు కానీ ఇక దేవుని సన్నిధిలో దేవుని మాటగా వెళ్ళాడు. అమాలేకీలందరిని చంపేశాడు సౌలు. చంపేసి ఆ రాజును కూడా దేవుడు చంపేయమన్నాడు. ఆ రాజును మాత్రం బ్రతకనిచ్చాడు. ఆ రాజును తీసుకుని వచ్చాడు. రాజు ఏమైనా అనుండొచ్చు, నేను అనుకుంటున్నా, అయ్యా
నా ప్రజల్ని ఎవరైనా చంపుగానే నేను రాజును కదా, మేము ఓడిపోయాం కాబట్టి నీకు లోబడిపోతున్నానని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి ఉండొచ్చు. అప్పటికి సౌలుకు కోపం ఉండొచ్చు, నా దేవుడు నిన్ను చంపేయమన్నాడు, బ్రతకొద్దు అన్నాడు అని అనుండొచ్చు. రాయలేదు కానీ నేను అనుకుంటున్నా, స్తోత్రం అని అనుకుంటే ఆయన అనుండొచ్చు, అయ్యా మా దేశంలో మీ దేశం కంటే బలమైనటువంటి ఎద్దులు ఉన్నాయి, బలమైనటువంటి గొర్రెలు ఉన్నాయి, బలమైనటువంటి మేకలు ఉన్నాయి, నీకు కావలసిన నీవు కోరుకొని నీకు ఇచ్చేస్తాను, నా ప్రాణం దక్కించు అని నన్నుండొచ్చు. ఆగు అనే రాజు, శత్రు రాజు, అమాలేకీల రాజు అని ఉండొచ్చు. అందుకని అవి తీసుకుని ఏం చేశాడంట, ఈ రాజును తప్పకుండా చేత్తో పట్టుకుని వచ్చి ఆ రాజ్యంలో అమాలేకి ఆ దేశంలో నాశనం చేయవలసినటువంటి శపించబడినటువంటి ఆ యొక్క ఏది ముట్టుకోకూడనటువంటిది వాటిని సంకలో తీసుకుని వచ్చాడు. స్తోత్ర వచ్చి అంటాడు, ఇవన్నీ ఎందుకు చేశాడు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఏమంటే దేవుడు చెప్పినది చేయకుండా ఏ మనసు మీద ఆధారపడ్డాడు చెప్పాలి? దేవుడు బోధించింది కాక, దేవుడి ప్రకటించింది కాక, దేవుడు చెప్పినది కాక సొంతముగా ఈయన నిర్ణయం తీసుకుంటున్నాడు. అంటే అర్థం ఏమిటి చెప్పాలి? స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఇక్కడ అంటాడు, నువ్వు చెప్పినట్టుగా చేసేవా అని ప్రవక్త అడిగితే, సమూయేలు అడిగితే ఈయన అంటాడు, అన్నీ చేసేసానయ్యా అని. అంటే ఈ సమూయేలు అంటాడు, ఈ అరుపులు ఎక్కడివి, కేకలు ఎక్కడివి అని అడిగితే అంటాడు, చూసావా, ఒక మాట అంటాడు చూసావా, స్వబుద్ధి మీద ఆధారపడినటువంటి సౌలు ఎంత తేలిగ్గా ఈ మాట అంటున్నాడు తెలుసా? ఇవన్నీ నాకు కాదయ్యా, తీసుకొచ్చినటువంటి బలిసిన ఎడ్లును, బలిసిన కుర్రులను, బలిసిన మేకలను నాకు కాదు, మన దేవుడికి అంటలా. స్తోత్రం. ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీ దేవుని కొరకు బలించడానికి నేను ఇక్కడికి. అంటే ఈయన దేవుడు ఎవరు దేవుడు? సౌలు దేవుడు ఎవరో? సౌలుని పేరు పెట్టి అభిషేకించింది ఏ దేవుడు? హల్లెలూయా. ఆ గర్భములు పోయినప్పుడు, ఆ గాడిదలు పోయినప్పుడు అది దొరకకుండా చేసి సమూయేలు దగ్గరికి వచ్చేటట్లుగా చేసింది ఎవరో? స్తోత్ర. ఒక రాజు అంతా కూడా సౌలు సమూయేలు దగ్గర ఉండి, నిన్ను మొన్నటి రోజున నిన్ను నా కలలో చూపించాడు, నువ్వు నా దగ్గరికి తీసుకొస్తానని చెప్పాడు అన్నాడు. ఇవన్నీ చేసి ఇవన్నీ విన్నాడు. అభిషేక తైలపు కొమ్ముతో అభిషేకించాడు, నువ్వు రాజువి అని. ఎవరు? సమూయేలు. ఇవన్నీ మర్చిపోయాడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? స్వబుద్ధి మీద, సొంత బుద్ధి మీద ఆధారపడినటువంటి వారి గుణాలు ఎలా ఉంటాయో, వారి ఆలోచన ఎలా ఉంటాయో, వారి పద్ధతులు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పకనే చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం రాయించాడు. హల్లెలూయా. ఏమంటాడంట? నాకు సంబంధం లేదు, నీ దేవునికి అంటున్నాడు. స్తోత్రం. ఆ రాజుగా అభిషేకించింది ఎవరు? పిలిచింది ఏ దేవుడు? ఏమన్నాడు తెలుసా? అంటే రాజు దగ్గరకు రాగానే, రాజుగా అభిషేకించబడగానే దేవుడు కనపడలేదు ఆయనకి. స్తోత్రం. ఒక అధికారం రాగానే ఏమండి దేవుడు ఏంటో ఆయనకు అర్థం కావట్లేదా? ఏమంటాడు? నాది నీది, నీ దేవుడు నా దేవుడు. స్తోత్రం. ఇది ఏమంటారు? ఈ సరైనటువంటి ఆలోచనేనంటారా? స్తోత్రం. సరైనటువంటి ఆలోచన, దేవుని సంబంధమైన ఆలోచనేనా? ఆత్మ సంబంధమైన ఆలోచనేనా? చెప్పాలి. అర్థమవుతున్న వాళ్ళు రెండు చేతులతో స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. సరైన ఆలోచనేనా? కాదు కదా. అయితే ఏ మాట అనాలి? నేను పొరపాటు చేశానయ్యా, దేవుడి మాటను మీరేనయ్యా, దేవుడి మాటను పక్కన పెట్టానయ్యా, అవివేకనయ్యాను, నా కొరకు ప్రార్థన చేయి, ఆ శిక్ష నా మీదకు రాకుండా చేయి. అదేదో అయ్యా దాసుడా నా కొరకు ప్రార్థన చేయి, పొరపాటు చేశాను, ప్రజలన్న మాటను బట్టి, రాజు అన్న మాటను బట్టి, నేను రాజుగా ఉండి నేను చేసిన అవివేకమైన పనిని బట్టి నష్టం జరగకూడదయ్యా అని ప్రార్థన చేయమంటే సమూయేలు ప్రార్థన చేసి ఏమండి రక్త ప్రోక్షణ ఏదో ఒకటి చేసి క్షమించేసి విడుదల వచ్చేసేదేమో. హల్లెలూయా. అలా కాకుండా ఏమంటాడు తెలుసు? ఇక్కడ స్వబుద్ధి మీద ఆధారపడినటువంటి సౌలు ఏమంటాడు తెలుసా? ఇవి నాకు కాదు,
నేను అనుభవించడానికి కాదు, నేను సంతోషపడడానికి కాదు, ఇది నీ దేవుని కొరకు. హల్లెలూయా. కానీ పక్కవారి జేబులో తీసుకొచ్చి దేవుని కారుకి ఏమన్నాడు దేవుడు? స్తోత్ర. పక్క వాళ్ళ పొయ్యిలో ఉన్నటువంటి ఆహారం తీసుకొచ్చి ఇక్కడ ఏమంటే దేవునికి పెట్టమన్నాడా? స్తోత్ర. అలా పెడితే దేవుడు సంతోషిస్తాడా? చెప్పాలి. నిన్ను నీవుగానే ప్రభువుకు సమర్పించుకోవాలి. నీ దగ్గర ఉన్న దాన్ని సంపూర్ణంగా, యథార్థంగా, ఇష్టపూర్వకంగా దానికి సమర్పణ చేయాలి. ఆ దాన్ని బట్టి సంతోషిస్తాడు తప్ప ఏదో శపించబడింది తీసుకొచ్చేసి ఆ శాపం కొంత మన దగ్గర పెట్టుకొని కొంత ఆ శాపం మన మీద ఉండకూడదని దేవుడు క్షమించేయాలని చేసే ప్రతి దుర్బుద్ధి సొంత ఆలోచన. స్తోత్ర. అంతేనా కాదా? సబూద్ధిని ఆధారం చేసుకోండి. దాన్ని బట్టి ఎంత నష్టం జరిగింది సౌలు జీవితంలో. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, కింద చదువుదామా? సబూద్ధిని ఆధారం చేసుకునేట ద్వారా బోధ విన్నటువంటి సౌలు ఎంత పతనానికి దారి తీసుకున్నాడో మనకి చక్కగా కనబడుతుంది పరిశుద్ధ లేఖనాలలో. అదుగండి. నేను యెహోవా మాట విని, అదుగండి ఏమంటాడు? ఇంకా సొంతగా ఇంకా ఏమంటారు? బొకాయించటం అంటారు దీన్ని. స్తోత్ర. ఏమంటారా? నేను చేయలేదయ్యా. ఏంటి? ఆయన చెప్పినట్టుగా ఆ మార్గానే నేను వెళ్ళాను, ఆయన చెప్పినట్టుగానే నేను యుద్ధం చేశాను, ఆయన చెప్పినట్టుగానే అక్కడ ఉన్న వారందరం చంపేశాను. స్తోత్ర. దీన్ని ఏమంటారు? దీన్ని చెప్పాలి. మన బాడీలో ఏమంటాం? బొకాయించటమా లేదా పొంకటమా? కాదా? అంటాడు. అక్కడ ప్రశ్న వేస్తున్నాడు దైవజనుడు. అంటున్నాడు, నువ్వు చెప్పినట్టుగా చక్కగా జరిగిస్తున్నావా, జరిగించావా అని అన్నప్పుడు సరైన సమాధానం రావాలా వద్దా? స్తోత్ర. స్తోత్ర. సరిగ్గా వస్తే ఆయనకి చాలా మేలు కలిగేది. ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు. పరిశుద్ధ లేఖలు చాలా మందిని ప్రశ్నించాడు దేవుడు. మొట్టమొదటిగా ఆదామా ఒక ప్రశ్న వేశాడు, నువ్వు ఎక్కడా అని అన్నప్పుడు డైరెక్ట్ గా వచ్చి, ప్రభా నేను పాపినయ్యా అని అంటే ఆయన వేసిన ప్రశ్నకి ఆయన క్షమించి వదిలిపెట్టేవాడేమో. ఎక్కడెక్కడ దాక్కున్నాడు తెలుసా? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, అది కాపాడద్దని. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఇది కాపాడద్దని. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాడు, ఇది కాపాడద్దని. ఆ ఆకులు కట్టుకున్నాడు, తన దేహం కాపాడద్దని. ఆ ఎండ ఫోకస్ తగులుతుంది, ఒడిపోతున్నాయి, సిగ్గు ఎరిగి అవమానానికి గురైపోయాడు. స్తోత్ర. సరిగ్గా ఆయన పిలవటంలోనే ఆయన వేసిన ప్రశ్నకి డైరెక్ట్ గా వస్తే క్షమించేసేవాడేమో యేసయ్య. హల్లెలూయా. ఎవరిని? ఆదాముని. సరిగ్గా రాలేదు కానీ వంకరొంకరగా వచ్చాడు కనుకనే శాపానికి గురైపోయాడు. అతను బట్టి ఈ భూమి కూడా శపించబడి. హల్లెలూయా. మరొక ఆయన అంటాడు, ఇంకో ఆయన అంటాడు, ఎవరు? గెహాజీ, ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అన్నాడండి. అని అన్నప్పుడు ఈయనేమనాలి? అక్రమమైన దాని కొరకు నేను ఆరాటపడి వెళ్ళానయ్యా, నేను పరాస కలిగిన వాడునై నువ్వు వద్దనుకున్నటువంటి కానుకను తీసుకొస్తాకి వెళ్తున్నానయ్యా అని అంటే క్షమించేవాడు. నెక్స్ట్ ఎలీషా తర్వాత ఏని సేవ చేశాడు? ఎవరు? గెహాజీ. అయితే ఏం జరిగింది? నేను ఎక్కడికి వెళ్ళలేదు. దొంక తిరుగు యొక్క సమాధానం. దీన్ని ఏమంటారు? సబుద్ధినా కాదా? సబుద్ధి మీద ఆధారం చేసుకున్నాడు, సేవ పోగొట్టుకున్నాడు గెహాజీ. నయమాను కుష్టి వచ్చేసింది. సరిగ్గా పిలిస్తే, సరిగ్గా ఆయన పిలిచాడు, సరిగ్గా ఆ పిలుపుకి వస్తే శపించబడేవాడు కాదు ఆదాము, క్షమించబడేవాడు. స్తోత్ర. ఆ చెట్టుకి ఈ చెట్టుకి అక్కడికి వెళ్ళి అది కాపాడింది, ఇది కాపాడింది, దీనికి చేస్తే దానికి జుట్టిస్తే, దీనికి కాలు ఇస్తే, దీనికి చెయ్యిస్తే, దీనికి సాటు ఉంటే కాపాడబడతాం, రక్షణ వచ్చేస్తుంది అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దానివల్ల రక్షణ ఏమి దొరకదు అనేటువంటిది దేవుడు తెలియజేస్తే డైరెక్ట్ గా వచ్చాడు. ఆయన అంటాడు, ఆదామంటాడు, అయ్యా నీ ముందుకు రాలేకపోతున్నాను అంటాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలని చెప్పేసి దేవుడే కనికరించి ఒక మెట్టి దిగి ప్రశ్నించిన దేవుడే
సమాధానంగా ఇంటికి వచ్చి మీరు సిగ్గుపడుతున్నారని చెప్పేసి ఒక జంతువును బలించి ఆ జంతువు యొక్క శరీరాన్ని వారికి చర్మపు చొక్కాలుగా సిగ్గును కాపాడిన దేవుడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా అయ్యా నువ్వు చక్కగా వెళ్ళొచ్చావా, నువ్వు చేసి ఆయన అంటాడు నేను చిన్నగా వెళ్ళాను. ఏమంటున్నాడు సౌలు? చిన్నగా వెళ్ళాను, ఆయన చెప్పినట్టుగా అమాలేకీలందరం చంపాను అని చెప్పి ఇక్కడ అంటాడు. ఆ కేకలు ఏమిటి అనగానే అని అంటాడు, ఇవి నా దేవునికి కాదు, ఎవరికంట? నీ దేవునికి బలించడానికి తెచ్చాను అని అంటాడు. హల్లెలూయా. ఈ మాటను బట్టి మనం తేల్చవలసిన విషయం ఏమిటంటే అతడు మునుపున్నట్లుగా ఇప్పుడు ఆయన జీవితంలో లేదు. మునుపు దేవుని మీద ఆధారపడు, దేవుని జ్ఞానం కొరకు కనిపెట్టాడు, దేవుని నడిపింపుకి అప్పగించుకున్నాడు. ఇప్పుడు రాను రాను ఏమంటే తలకి కొమ్ములు వచ్చినట్టుగా ఏమండి తన జీవితం మారిపోయిన తర్వాత తనకంటే గొప్పవారు లేదన్నట్టుగా విర్రవీగుతూ ఆ గర్వమే ఏమంటే నాశనమునకు ముందంట ఏం నడుస్తుందంటండి? గర్వం. హెచ్చించడానికి ముందంటండి వినయము మనస్సు నడుస్తుందంట. స్తోత్రం. అదే జరిగింది సౌలు జీవితంలో, అదే ప్రాప్తించింది సౌలు జీవితంలో. ఏం జరిగిందంట చెప్పాలి? ఏం జరిగిందంట? వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత సమూయేలు నన్ను ఏం చేయలేడులే, దేవుడు నన్ను ఏం చేయలేడులే, నా ఇష్టానుసారంగా ఆలోచన చేసి నా ఇష్టానుసారంగా నేను జీవించేస్తాను, ఇష్టానుసారంగా బ్రతికేస్తాను. ఏమన్నా సమూయేలుకి ఏమిద్దాం అనుకున్నాడంట? ఏమిద్దాం, డబ్బు ఇస్తే సరిపోతలే, దానికి జీవనానికి కావాల్సింది ఇస్తే సరిపోతే, నేను రాజుని కదా, నేను చెప్పినట్టుగా ఆయన లోబడిపోతాడు అని అనుకున్నాడేమో. అనుకుని సొంత నిర్ణయం తీసేసుకున్నాడు. తన సొంత బుద్ధి మీద, తన బుద్ధి ఏదైతే పలకరించి మాట్లాడుతుందో దానికి కట్టుబడిపోయాడు. స్తోత్ర. దానివల్ల ఎంత నష్టం జరిగిందో కింద వచనాలు మనకు కనబడతాయి. ఆ మరుక్షణమే ఆయన తీసుకున్నటువంటి ఆ పనికి మాలినటువంటి ఆ తలంపును బట్టి ఎంత భయంకరమైనటువంటి సంఘటన జరిగిందో పరిశుద్ధాత్ముడు అక్కడ రాయించాడు. చదువుదామా? అందుకు సమూయేలు అదుగదుగదుగండి తాను సెలవించినటువంటి మాటను ఒకడు గైకొనుట వలన అదుగదుగండి ఏం చేస్తాడంట? ఏదైతే మనకు చెప్తాడో ఆ మాటకి మనం లోబడితే అదుగదుగండి ఏమండి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ఆలోచనకి మనం నిలబడితే, ఆలోచన ప్రకారంగా చేస్తే నువ్వు సంతోషపడే దానికంటే ముఖ్యంగా ఎవరు సంతోషపడతారంటండి? నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషపడి నీ పక్షంగా ఇష్టపడి నీకు కార్యం చేయడానికి ఆయన తలపెడతాడు. అయితే అదిగోండి ఒక దహన బలును అర్పించుట వలన ఆయన సంతోషించునా? అదిగోండి ఏం చేయాలంట? ఇప్పుడుకైనా ఒప్పుకో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన పక్కన పెట్టో అని అంటున్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయో, అదిగోండి పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. ఇవన్నీ ఏమి చేయాల? దేవుని సంతోషపరిచే కార్యంలో తలదొర్చలేదు, దేవుని ఆజ్ఞకు లోబడలేదు. అర్థమవుతుందండి? తన సుఖం చూసుకున్నాడు, తన సంతోషం చూసుకున్నాడు, తన కోరిక కొరకు, తన కోరిక మేర కొరకు అనేకమైనటువంటి శపించబడింది తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. ఒక అధికారి ఉన్నాడండి, ఒక అధికారి ఉన్నాడు. అధికారి చెప్తేనే ఏదైనా కార్యం జరుగుతుంది. అధికారి కింద వాళ్ళు చేస్తే ఏమాత్రం అది చలనే చలదు. దాని దగ్గర స్టాంప్ ఉంటుంది, తనకున్న అధికారం అమలు చేయబడాలి. అంతేనా కాదా? అలాగే రాజు ఏదైతే చెప్పాడో వాళ్ళు చేశారు. నేను తీసుకురామనలేదు అంటాడు. స్తోత్ర. వాళ్ళు తీసుకొచ్చారయ్యా అంటాడు. నీ దేవుడి కొరకు తీసుకొచ్చాడయ్యా అంటారు. అంటే రాజు ఓకే అంటేనే కదా ఇవన్నీ జరిగినాయి. స్తోత్ర. అంతేనా కాదా? రాజు ఓకే అంటేనే ఒకరు పని చేయడానికైనా, యుద్ధం చేయడానికైనా, పోరాడటానికైనా ఏమంటే అవకాశం ఉంటుంది. రాజు చెప్పకుండా ఏ పని ఆ దినాల్లో జరిగేది కాదు. అయితే దీన్ని బట్టి మనకి తేలినటువంటి విషయం ఏమిటంటే, ఇతడు ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలు తన స్వబుద్ధి మీద ఆధారపడ్డాడని ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. హల్లెలూయా. దాని ద్వారా ఏం జరిగిందో తెలుసా?
దేవుని మనసులో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఎవరు? సౌలు రాజు. స్తోత్రం. సౌలు ఆయన అనుకున్నాడంట, శాశ్వత కాలం అతనునే ఇశ్రాయేలుకి రాజుగా నియమిద్దాం అనుకున్నాడంట దేవుడు. ఎవరిని? సౌలుని. అయితే ఈయన చేసిన అవివేక కార్యాలను బట్టి, ఈయన తలంచినటువంటి సొంత బుద్ధి ఆలోచనను బట్టి ఏం జరిగిందంట? మొదట దేవుని మనసులో నుండి ఆయన పక్కకు వెళ్ళిపోయేటట్టు పరిస్థితి జరిగింది. స్తోత్రం. 2, ఏం జరిగిందో తెలుసా? తనకున్నటువంటి సింహాసనం ఏమైంది? తొలగిపోయింది. అధికారం పోయింది, సింహాసనం పోయింది. తర్వాత దేవుని మనస్సులో నుండి బయటికి వెళ్ళే పరిస్థితికి ఆయన దిగజారిపోయాడు. కారణం ఏమిటి? దేని బట్టి చెప్పాలి? దేని బట్టి చెప్పాలి? తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, తాను ఆధారపడిన స్వబుద్ధిని బట్టి, దేవుడు నిత్య సంకల్పం, దేవుడు నిత్య ఒక ప్రణాళికను తన చేతులారా తను పాడు చేసుకున్నాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, 2021 వరకు చాలు. సొంత బుద్ధి మీద ఆధారపడిన జీవితాలు చాలు. మరొక నష్టం మనం చూడకూడదు. మరొక విఫలాత్మకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోకూడదు. ఎదుర్కోవాలంటే ఏ పరిస్థితిని బట్టి ఎదుర్కొంటాం? ఏ పరిస్థితుల్లో ఉంటే ఎదుర్కొంటాం చెప్పాలి. ఇక్కడ బోధన వినే మనము స్వబుద్ధి మీద ఆధారపడేటువంటి ఆలోచనలు యేసు నామములో తొలగిపోవును గాక. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి చెప్పాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఆయన ఆలోచన కొరకు మనం ఎదురు చూచుదుము గాక. ఈ దేవుడు ఈ మాటలు మన వినికుల్లో దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. తలలు వంచుతాం. ప్రార్థన విన్నాం కదా. సంఘ వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు 2 వారముల నుండి. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసినటువంటి మార్గమును నేను నీకు బోధించను. బోధకులు పరిశుద్ధ గ్రంథంలో 4 ఉన్నారు. మనం నేర్చుకున్న బోధకత్వంగా 2 వారాలు. 1, తండ్రి అయినటువంటి దేవుడు సృష్టి ఆరంభము నుండి సృష్టి అంతము వరకు ఆయన బోధకుడిగానే ఉన్నాడు. పరలోకంలో బోధకుడిగా ఉన్నాడు, ఈ భూమి మీద ఆయన బోధకుడిగా ఉన్నాడు. దావీదంటాడు, నా బాల్యత్వం మొదలుకొని నాకు నేర్పించువాడు బోధించువాడు నీవే అని అంటాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు మంచి బోధకుడు. ఆయన గురించి 5 సాక్ష్యం ఇచ్చారు. చాలా మంది ఇచ్చారు, కానీ 5 మీకు పరిచయం చేశారు. మగ్ధలేని మరియా బోధకుడా అని సంబోధిస్తుంది. నికోదేమో ఆయన మంచి బోధకుడు అని సంబోధిస్తున్నాడు. వండ్రోక్తులు ఆయన చెప్పినట్లుగా ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ మేము వినలేదు, ఆయన మంచి బోధకుడు అని అంటున్నారు. అలాగే మనం చూస్తే అనేక మంది, సమరయ స్త్రీ మంచి బోధకుడివి. నికోదేము రహస్యంగా ప్రభువును కలుసుకునే రహస్యమైన జీవితాన్ని దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చాడు ఆయన బోధ వల్ల. సమరయ స్త్రీ చీకట్లో మగ్గిపోతున్న ఆమె అనేకుల మధ్యలో బ్రతుకు తెరువునిచ్చినటువంటి బోధ, పరిశుద్ధాత్మని యొక్క బోధ, యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో వాటిల్లో మనం మర్చిపోయిన వాటిని గుర్తు చేయడానికే పరిశుద్ధాత్మ బోధకుడిగా మన దగ్గరికి వచ్చాడు. 4వ బోధకుడు. అపోస్తులే మనకు బోధకులు. అపోస్తుల యొక్క బోధలో మనం కట్టబడుచున్నాం. మొదటి పాయింట్, మనం బోధ వినేటువంటి మనం ఎలా ఉండాలి? 2022 సంవత్సరంలో సంఘ వాగ్దానం ద్వారా మనం దేవుని ఆలోచన కొరకై కనిపెట్టాలి, దేవుని నడిపింపుకై కనిపెట్టాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదని సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో మనం నేర్చుకున్నాం. హృదయపూర్వకంగా గడిచిన సంవత్సరంలో నీ మీద ఆధారపడ్డవేమో, డబ్బు మీద ఆధారపడ్డవేమో, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడ్డావేమో,
నీ పని మీద నువ్వు ఆధారపడ్డావేమో, నీ పిల్లల మీద నువ్వు ఆధారపడ్డావేమో, కానీ అవన్నీ కూడా తాత్కాలికమైనవే. కనుక స్వబుద్ధి ఆలోచనలే, స్వబుద్ధి మీద ఆధారపడితే ఎంత నష్టపోతామో ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలు జీవితంలో జరిగిన సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దారుణమైనటువంటి సంగతులు. దేవుని మాట వెనక, దేవుని చేయమని చేయక సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, సొంత నడవడికతో వెళ్ళాడు. శపితమైనటువంటి దాన్ని, నాశనం చేయవలసిన దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. మరలా అక్కడికి బొంగుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇది నాకు కాదు, నీ దేవునికి అంటున్నాడు. నాది నీది అని వేరు చేస్తున్నాడు. అంటే సొంత ఆలోచన ఎంతవరకు గర్వం తీసుకొస్తుందో, సొంత ఆలోచన ఎంత దారుణకరమైనటువంటి పడిపోయే స్థితికి తీసుకొస్తుందో చెప్పకే చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని బట్టి. ప్రభు సన్నిధిలో ఎంత కోల్పోయాడు, రాజుగా ఉండే అర్హతను కోల్పోయాడు సౌలు. దేవుని మనసులో ఉండవలసినటువంటి సౌలు దేవుని మనసులో నుండి తుడిచిపెట్టబడ్డాడు, శరీర సంబంధిగా మారిపోయాడు. ఆత్మ సంబంధమైన మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన మీద ఆధారపడదాం. అందుకే నష్టాన్ని చూసాం 2021లో. ఈ 2022లో అలా ఉండకూడదు. నీ ఆలోచనలన్నీ దేవుని తలంపులుగా మారును గాక. నీ తలంపులు దేవుని తలంపులుగా దేవుడు మార్చును గాక, పరిశుద్ధపరచును గాక. తండ్రి నీకు వందనాలయ్యా, వందనాలు. ఈ రోజున ప్రభువా, అవివేకమైన ఆలోచన, అవివేకమైనటువంటి తలంపు ఎంతగా నష్టం తీసుకొస్తుందో నాయనా, ఈ రోజున సౌలు జీవితాన్ని మా ముందు పెట్టి మీరు మాతో మాట్లాడారయ్యా. 2022 సంవత్సరంలో ఒక దివ్యమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక పరిశుద్ధమైనటువంటి ఒక నడిపింపు, ఒక తలంపు, ఒక ఆలోచన, పవిత్రమైన ఆలోచనతో కొన్నిసార్లు మా జీవితాలు మా మనసులోనికి వచ్చినప్పటికీ ఆ తలంపులు మేము ఆధారపడక మీరు ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన ఆలోచన కొరకై మేము ఎదురు చూచుదుముగాక. కృపదయించి కృపలో నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, వెనుతట్టండి, నడుము కట్టండి, సిద్ధపరచండి. నీ ఆత్మ పూర్ణులుగా తండ్రి, నీ ఆలోచనలు కలిగి ఆయన అనేకులకు మాదిరికరంగా నాయన ఒక పరిశుద్ధమైనటువంటి, ఒక విశేషమైనటువంటి, ఒక పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఎదుట మేము నిలబడినట్లుగా కృపదయించేవారు. ఈ వాక్యం మా హృదయాలలో అయా నూరంతలుగా ఫలింపు చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకిని, లోకంలో సకల పరిశుద్ధులకును, అలాగే వాక్యమిని ప్రభు కొరకే, ప్రభు జ్ఞానం మీద, ఆలోచన మీద ఈ సంవత్సరం ఆధారపడి జీవించాలని తీర్మానం చేస్తున్న వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.